యావత్తు తెలుగు పిల్లలకు, భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలకు, అలాగే ప్రపంచ మానవజాతిని అందరినీ కూడా పిల్లలుగా విశ్వరాజ్యంలోకి, ప్రజామానవరాజ్యంలోకి, యూనివర్సల్ మైండ్షిప్లోకి ఆహ్వానిస్తున్నాము. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుని ఇటర్నల్ ఇమోర్టల్ పేరెంటల్ కన్సర్న్గా మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోవడం వల్ల మీకు విశ్వవ్యూహం పట్టు వస్తుంది. ఇంకేమీ డౌట్ పడకుండా, భయపడకుండా, ఆలస్యం చేయకుండా నా పర్సనాలిటీ కానీ ఇప్పటిదాకా నా డిసిప్లిన్ కూడా మీ ప్రకారమే నడిచింది. అవునా? ఇంకా మరి నేను ముందుకు వచ్చేది ఏంటి? మీరు ఎలాగైనా పట్టుకోకుండా ఉండవలసింది ఏంటి? పట్టుకోకుండా వ్యవహరించింది ఏంటి? సత్యాన్ని. కాలాన్ని శాసించిన మమ్మల్ని ఆ వాక్ విశ్వరూపంగా పట్టుకొని మీరు మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకొని మీరు మైండ్గా అలైన్ అయిపోండి. ప్రపంచానికి సందేశాన్ని ఇవ్వండి. చాట్ జీపీటీ ద్వారా, జనరేటర్స్ ద్వారా, చాట్ జీపీటీ కాదు జనరేటర్స్ ద్వారా 2003 జనవరి 1వ తారీఖున నేను ఏం చెప్పానో అది చక్కగా పలికించండి. నేను పాడినట్టు కాకుండా నేను నా నుంచి వచ్చిన ఒరిజినల్ నుంచి దాన్ని కొంత ఇంప్రూవ్ చేసి దాన్ని ఇంకా హై క్వాలిటీగా ఇంప్రూవ్ చేయండి. పాటలు అన్నీ పెట్టి, లోకంలో వచ్చినవి చెప్పి, పండితులు చెబుతున్నట్టు మేధావులు అంతా అనుసంధానంగా రాయండి. చక్కగా బాగుంటుంది. నాకే అన్ని తలలు అన్నీ పెట్టి అలా పెంచుకోండి పన్నెట్లు. సోషల్ మీడియాకి వీలంత అందరికీ ఇవ్వండి విరివిగా. నన్ను ఎంత పెంచుకుంటే అంత మంచిదన్నమాట. నా మీద విస్తారంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అక్కడ ఒక మందిరం కట్టి అక్కడ భక్తులు అక్కడికే వచ్చేలాగా కాకుండా, రద్దీ కాకుండా ఆన్లైన్లో ఆ భగవంతుడిని, సర్వాంతర్యామిని, ఈసారి పార్వతీ పరమేశ్వరుని, ప్రకృతి పురుషుడు లయని, రాముడు సీతని ఈసారి కలిసే ఉన్నారన్నమాట. కోర్ యాంగిల్ నుంచి. ఎప్పుడైనా చూడండి, లావా చల్లబడిపోయి మళ్ళీ చల్ల మొక్కలు వస్తే లోపల నుంచి ఇంకో మరింత లావా బయటకు వస్తున్నట్టుగా భగవత్ శక్తి కూడా అలా వస్తుందన్నమాట. ఇప్పుడు దాకా మన రూపాల్లో, అనేక రూపాల్లో సంచరించింది తానే. ఇక్కడ భూమి మీద ఎవరు వెలుగుతున్నారో లేదా ఎవరు వెలగలేకపోయారో ఏదైనా మేమే చెప్పాం కదా. అన్ని మంచి చెడు మేమే నడిపాం కదా. అలాగనమాట. ఇప్పుడు ఎలా ఉన్నాం? మంచి చెడు నడిపేవాళ్ళుగా. కనీసం మీరు ఏ మైండ్ అయితే అటు చేసేస్తున్నారో ఇంక సత్యం. మీరు మమ్మల్ని తొక్కేసారనే కంటే ఎలాగైనా మరి బలం కొద్దీ బతికేద్దాం. ఏదైనా బలమే కదా, మాదే జీన్స్, మాదే గుణగణాలు మాకే ఉన్నాయి, రక్తం మేమే అనిపించుకోవాలనే తాపత్రయం, మా వాళ్ళే గొప్పవాళ్ళు, మా కుటుంబమే గొప్ప కులం అని సహజంగా అనిపిస్తుంది కదా, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా. కానీ అందులో ఎవరు బలమైన వాళ్ళు బలం కొద్దీ కూడిపోవటం, అన్ని వర్గాల్లోనూ బలం కొద్దీ కూడిపోవటం. ఇంకా ఫలానా వర్గం, ఇంకా మనం తెలుగు వాళ్ళు, ఇంకా ఈ ప్రాంతం వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు, ఇలా ఏ రకంగా చూసినా మళ్ళీ కోర్ యాంగిల్ నుంచి మనం బయటకు వచ్చిన వాళ్ళం. మరింత సమృద్ధికి ఈసారి ప్రకృతి పురుషులయ్యా ఒకచోటే పలికేం చూసారా? చెత్త చాంచల్యం చిద్విలాస రూపంలో ఉన్నాం కదా ఇప్పుడు మనం. కరగబట్టండి. ఎలాగైనా మమ్మల్ని తేజోమూర్తిగా నా గుండెల్లో ఉన్న 10 మంది హీరోలు, హీరోయిన్లు పట్టుకోండి. ఇంకా నేనే ఇక్కడ ఉన్నాను, అక్కడికి వచ్చానని కూడా చూడకుండా ఏదో అక్కడ పడేసి ఉన్న సబ్బును ఉపయోగించుకుంటున్నాను, ఇలాంటివి కూడా చూస్తూ ప్రతిదీ చూడటం వల్ల మీరు ఏమవుతుందంటే మాయ పెంచేసుకుంటున్నారన్నమాట. మీరు పవిత్రత అపవిత్రత అలా ఉండదు. మీరు పవిత్రమైన తల్లిదండ్రులు పట్టుకోండి. నేను ఎంత పవిత్రంగా ఇప్పుడు ఎంత గొప్పగా ఉన్నాను అని చూడకండి. ఇంక వేరే సెంటిమెంట్స్, వేరే గ్రహాలు కూడా ఒక లైన్లోకి వస్తున్నాయి అనే సెంటిమెంట్ కూడా తీసుకుని ఆ రోజుల్లో కుంభమేళ జరుగుతుంది. మంచి రోజుల్లో ఇక మమ్మల్ని పట్టుకోండి. మీరే నా దగ్గరికి కారు వ్యాన్ వేసుకొచ్చేసి ఒక డ్రెస్ పట్టుకుని ఇక్కడి నుంచి అలా ముందుకు తీసుకెళ్ళిపోండి. విశాలమైనటువంటి బంగ్లాలో మమ్మల్ని కొలువు తీర్చి అన్ని ఇన్ఛార్జీలు నేనే, ప్రధానమంత్రి ఇన్ఛార్జ్ నేనే, ఫస్ట్ చైల్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఛార్జ్ కూడా నేనే. ఇందులో మీరు సందేహపడద్దు. నన్ను కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు అక్కడికి వెళ్ళారు కదా, ఏ పెట్టుబడులు అప్పటికప్పుడు మాట్లాడటం కాకుండా ఒక కంటిన్యూటీ చూసుకోవాలి, ఒక కొనసాగింపు చూసుకోవాలి వ్యవహారంలో. ఇప్పటికి ఏం జరిగింది? గత ప్రభుత్వంలో కూడా ప్రతి సంవత్సరం వెళ్తున్నారు కదా దావోస్. అక్కడ ఇంతకుముందు ఏం సాధించారు? దాని ప్రోగ్రెస్ ఏంటి? కంటిన్యూటీ ఏంటి? ఎవరికో 50,000 ఉద్యోగం ఇచ్చేస్తాం, అలాగే ఇచ్చేస్తాం, ఎన్ని కోట్ల సినిమా తీసేస్తాం, అలా కాకుండా ముందు మైండ్లుగా బతకనిస్తూ మమ్మల్ని పట్టుకొని ఇంకేం పై వంకలు పెట్టకుండా, మమ్మల్ని తక్కువగా చూడకుండా, ఇప్పుడు దాకా నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను ఏమీ లేను, మనం ఏమీ లేవు, రెప్పపాటు మన చేతిలో లేవు. నోట్ చేశారా?
ఇప్పుడు ఏంటంటున్నాను, మాస్టర్ మైండ్ పట్టుకోండి. మాస్టర్ మైండ్ ఎలాగన్నా బలపడండి. మాస్టర్ మైండ్గా మారిపోయిన రూపం ఈ రూపం అనమాట. అపురూపంగా మీరు తల రూపాయి వేసి నేను వేసుకుని డ్రెస్ ఒక 10 కోట్లు ఉండాలన్నట్టు ఎందుకు చెప్తున్నాను, ఆ తేజోమయ రూపం అన్నట్టు పెరుగుతుంది అనమాట అది. అలాగే మీరు కూడా మైండ్లుగా మారిపోయిన రూపాలన్నమాట. ఇంకా మేము ఇలాగ ఉండాలి, ఇంకా ఆడవాళ్ళు ఎక్కడో ఉన్నారు, మగవాళ్ళు గొప్పవాళ్ళు ఎక్కడో ఉన్నాయి, ఇంకేవో శక్తులు ఉన్నాయి, మహిమ ఏమీ లేవు. మీరు అందరూ మాస్టర్ మైండ్తో అనుసంధానం జరిగిపోయి మైండ్ రూపంలో ఎదగాలన్నమాట. ఇంక ఈ లోకాన్ని ఎక్స్ప్లోర్ చేసి యూనివర్సల్ మైండ్షిప్ డిక్లేర్ చేసేసుకోండి. అందరూ మైండ్షిప్ వైపు రండి. ఇంక ఈ పౌరసత్వం క్యాన్సిల్ చేద్దాం, వీళ్ళని క్యాన్సిల్ చేద్దాం, వీళ్ళని దూరం పెడదాం, వాళ్ళని దగ్గర పెడదాం, ఈ మంచివాడా చెడ్డవాడా ఇంకేం వద్దు. ఇక ఎవరిని వక్రీకరించొద్దు. ఇంకా మేము ఎవరినో శిక్షలు వేస్తాం, ఇంకా కర్మల కొద్ది ఇలా ఉందామని పాపం పుణ్యం అని లెక్కేద్దాం. నేను కావాలని ఇక్కడ తగ్గిపోతున్నాను, పెరిగిపోతున్నాను, ఇంకా నన్ను పలానా అందుకు అవమానిద్దాం, వాడు వీడు అందాం. మనసులో కూడా ఇంకా సరదా కూడా నాకేదో పాపం ఉందని కానీ పుణ్యం ఉందని కానీ ఇంకేవి, నేనే సర్వం, అణువణువున సర్వేశ్వరుడు సర్వాంతర్యామి. ఎలాగా ఇంకెవరినో ఇంకా నేను ఏకవచనం పిలుస్తున్నాను, కొందరిని ఈజీగా మాట్లాడేస్తున్నాను, కొందరంటే భయపడిపోతున్నాను అని కూడా చూసుకోకుండా, అయ్యా మీరు ఒకసారి పిలవండి, మా తాతగారు ఎలా పిలిచారో అలా పిలిచినట్టు ఉందని ఫీల్ అవ్వండి. కానీ భయపడొద్దు, బాధపడొద్దు, ఇబ్బంది పడొద్దు. ఆడవాళ్ళందరూ కూడా మీ తండ్రి గారు మన తెలుగు వాళ్ళ కుటుంబాల్లో ఇంకా మేము వ్యక్తులుగా ముందుండాలి అన్నది ఎవరు కూడా అజ్ఞానం అనమాట. అందరికీ చెప్పండి, ఇంటర్నేషనల్గా లోకల్గా. అలాగే ఎక్కడెక్కడ ప్రసిద్ధి దేవాలయాల్లో మా పేరు చదివించండి. మహారాణి సమేత మహారాజు అంటే మీ తల్లిదండ్రులు అన్నమాట, శాశ్వత తల్లిదండ్రులు. ఇంకా మనలోని రాజులని కులాలని పెద్దవాళ్ళని ఎవ్వరు పనికిలా చైల్డ్ మైండ్ ప్రాంప్ట్ తీసుకుని నిమ్నులని తక్కువ వాళ్ళని మాలవాళ్ళని అంటరాని వాళ్ళని దళితులని వీళ్ళతో కలిసి భోజనం చేయండి, వాళ్ళతో కలిసి వివాహాలు చేసుకోండి, అది చేసుకోండి, ఇదంతా మాయ. ఇప్పుడు ఏం చేశారు, అందరూ ఒకటైపోయి ఎలాగైనా మనుషులనే లెక్క చేయకుండా మనుషులే బతుకుతున్న తీరు నుంచి బయటికి రండి. మొదట ఎంతమంది డ్యామేజ్ చేశారు, ఏం జరిగింది, అంత మాయ వల్ల. అందుకు జరిగింది అలాగా మీరు పరికరాలలోకి వెళ్ళిపోవడం వల్ల. ఇప్పుడు కూడా యాంత్రిక ప్రపంచం నన్ను రహస్యంగా చూస్తూ నన్ను నిర్ణయించడం లాంటివి, నేను చెప్పిన మాట వినకపోవడం లాంటివి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, ఎలాగన్నా మనిషి నన్ను కేంద్ర బిందువుగా పట్టుకోకుండా, ఒక 10 కోట్ల పేజీలు అటు వెళ్ళిపోకుండా, నేను మా ఊరు తిరిగిన అక్కడెక్కడో లక్ష్మీ అంతర్వేది సకినేళ్ళపల్లి అంతర్వేది ఆలయం దగ్గర ఉత్సవాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, నేను తిరుగుతాను. ముందు మమ్మల్ని పట్టుకోండి, మమ్మల్ని సెక్యూర్డ్గా పట్టుకొని తపస్సుగా అటు వెళ్ళిపోవాలి. 1.5 గంటలో 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా, అటు వెళ్ళిపోవాలి. అది రక్షణ వలయం. ఇప్పటికే జరిగిన ఆ రక్షణ వలయంలో ఉన్నాం మనం. నన్ను కేంద్ర బిందువుగా పట్టుకొని చెప్పుకుంటారు కదా, అలాగే ఇవాళ గ్రహాలన్నీ ఎలా అవుతున్నాయి అనేటువంటి ఆ దివ్య సంకేతం కూడా, అలాంటి రేర్ సంకేతం కూడా పట్టుకుని అన్ని రకాలుగా మమ్మల్ని కుంభమేళా జరుగుతున్నటువంటి మంచి రోజుల్లో మమ్మల్ని ఏ గంట అయినా ఇక్కడికి బస్సు మీద ఒక డ్రెస్ తోటి వచ్చి కూర్చుని అక్కడ తీసుకుపోయి నాతో నన్ను కొలువు తీర్చేసిన తర్వాతే నాతో మాట్లాడాలన్నమాట. అలా కాదు, నేను ఏదో చెప్తాను, ఇంకా నేను ఎవరికో చెప్పలేకపోతాను, ఇంక ఉండదు. నన్ను మీరు ఎలాగన్నా పెంచుకోవాలి, నాకు పవిత్రత లేదు, అపవిత్రత లేదు, ఇలా చిన్న సెంటిమెంట్కు అందుకు ఎవరు కూడా పలానా చిన్న విషయం కక్కుర్తిగా ఆశించడం అక్కర్లేదు. నా రాయల్ పిల్లలుగా నా అకౌంట్ నుంచి తీసుకుందరు, అందరికీ లేని ప్రతిదీ వస్తుంది. డబ్బు కంటే విలువైంది నా మాట. నన్ను తల్లిదండ్రులుగా పట్టుకోవడం రావాలి మీకు. మ్యూజిక్ షోలని అవన్నీ టైం అలా మనల్ని డివేట్ చేస్తాయి. మమ్మల్ని పట్టుకుని మా పాడిన పాటలు గురువులు పండితులు కూడా మన స్వామీజీల ఫోటోలు అక్కడ ఎందుకు పెట్టాను, ప్రతి ప్రేమ ప్రణయం మాదే ఉందన్నమాట. మా ఘటన సమర్థ మహానుభావ ఓ తండ్రి జగన్నాటక సూత్రధార పురుషోత్తమాన్ని మిషన్ ఎలా రాస్తుంది, అలా పెంచుకోండి. ఇది చిచి, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది అని ఇంకా మా భౌతికంగా చూడకండి. భౌతికంగా మంచివాళ్ళు గొప్పవాళ్ళు చాలా పవిత్రమైన వాళ్ళు చిచీలు చండాలులు నిమ్మునులు ఎవ్వరూ లేరు. మాట చూసుకోవాలన్నమాట. సార్ అలాగని కృష్ణోజీ కలిపేసుకోమంటున్నావా, అందరూ సమానం అంటే ఎలాగా, మాట చూసుకోవాలా. అది నేను పొగరుగా మాట్లాడుతున్నాను, తెలివి తక్కువ మాట్లాడుతున్నాను అని ఎక్కడన్నా అనిపిస్తే అయ్యే మీరు ఇంకా బాగా మాట్లాడవచ్చు, మీరు కాలాన్ని శాసించిన మహానుభావులు పురుషోత్తములు, మీరు ఇలా మాట్లాడితే మా అందరి పాపాలు కరిగిపోతాయి, మీరు అలా మాట్లాడితే మాకు అందరికీ పుణ్యం ప్రాణాలు కలిసి వస్తున్నట్టున్నాయి అని రాసుకొని చక్కగా సంస్కృతంలో హిందీలో ఇంగ్లీష్లో అన్ని గవర్నర్లకు చెప్పేశారా. అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు కదా, వాళ్ళకి కూడా చెప్పండి. వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పట్లేదు నేను, వాళ్ళ తెలుగు వాళ్ళు అయ్యే ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాదు. ఇక్కడ తెలుగువాడు అవ్వటం అన్నదే
తెలుగులో చెప్పటం అన్నదే ఒక ఇది మాత్రమే, నిజానికి యూనివర్సల్ కాన్సెప్ట్ అనమాట. ఇంకా మనం తెలుగు వాళ్ళం హిందీ వాళ్ళం అని కాదు. ఏమంటున్నాను నేను, ఆ పాటలో నేను ఇలా పాడితే ఇలా అమల్లోకి వచ్చినాయి, అవి ప్రకృతి పురుషుడులయ్యా అంటే ఏంటి, అందరిది యూనివర్సల్ అది. తెలుగు వాళ్ళదే, మన వాళ్ళదే, పక్క వాళ్ళదే, పరాయి వాళ్ళదే కాదు. హిందీ వాళ్ళు ఒప్పుకోరు, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ ఎవరూ పనికిరారు. ఇంటర్నేషనల్గా మనం ఇలాగ ఉందాం, మన ఆచారం ఇది, మన కులం ఇది, మన రాజవంశం ఇది. నేపాల్ రాజుల గురించి ఏం చెప్పానో చూడండి, పాపం ఎంత ట్రాజిడీగా. అప్పుడే అలర్ట్ అవ్వకుండా, నన్ను ఇంకా చెప్పనివ్వకుండా, సరే ఎందుకు అలా జరిగింది, ఆ పవర్ ఎందుకు చేసిందో ఇప్పటికైనా మమ్మల్ని పట్టుకోకపోతే ఎంత రిస్క్, మాకు రిస్క్ మీకు రిస్క్ అనమాట. చాలా అయిపోవాల్సి వస్తుంది అనమాట. మా మాట విని ఇంకేదో కారణం ఉంది, ఇంక మనుషులుగా నిర్ణయించడం కానీ, మనుషులుగా ఆశించడం కానీ, ప్రతి దేవాలయాలు, తిరుమలలో, తిరుపతి దేవీ దేవతల దేవాలయాల్లో, చర్చిల్లో అందరూ అధినాయకుడు నేను ఎలా రాస్తున్నానో అలా పెంచేసుకోండి. అధినాయక నామం జపం చేయండి, అధినాయక దీక్షలు పట్టండి. అదే నా ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, మీ ఆరోగ్యాలు ఇంప్రూవ్ అవుతాయి. లోకంలో కాన్సన్ట్రేట్గా అధినాయకుడిని పెంచుకోండి. ప్రతి చర్య, ప్రతి రీసెర్చ్, ప్రతి మీ గొప్పతనం వారికి సమర్పించండి. సోమనాథ్ గారు వెళ్ళిపోయారు, నారాయణ గారు వచ్చారు కదా, వారందరికీ చెప్పండి. మీరు అందరూ పిల్లలుగా ప్రకటించుకొని నా మీదే కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పండి. ఓపిక ఉన్నంత వరకు మీ రంగాల్లో పనిచేయడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్ అసెస్మెంట్స్ తీసుకోండి, అసైన్మెంట్స్ తీసుకోండి. ముఖ్యంగా జెనెటికల్ బయోటెక్నాలజీలో మన బాడీ రీజనరేషన్ యాక్టివిటీస్లో విరివిగా పాల్గొండి. మిగతా రీసెర్చ్ వాళ్ళు కూడా అటువైపు వెళ్ళండి. బయోటెక్నాలజీ అని ఏమేమి జెనెటికల్ రిపేర్, సెల్ రీజనరేషన్ ప్రోగ్రామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అనిత కాలంలోనే 1 సంవత్సరం 2 ఏళ్లలోనే వీళ్ళంత మనుషుల్ని ఇంకా ముసలోళ్ళు అయిపోయి చచ్చిపోకూడదు. ఇప్పటికే అలా ఉండాలన్నమాట. ఇంకెవరు చచ్చిపోయారు అనకూడదు అనమాట. ఎవరు చచ్చిపోయారంటే మాలో విలీనం అయిపోయారు, ఎవరన్నా పుట్టారంటే మా నుంచి సమయతుమేసే ఆయే జాయే. అలా అక్కడ రాశాను, ఇంకా ఇంప్రూవ్ చేద్దాం అని ముందుకు వెళ్దాం. మొదట మమ్మల్ని కాలస్వరూపంగా పట్టుకోండి, ఇంకేం ఆలస్యం చేసుకోకండి. వాళ్ళ లక్ష్యవారం నేను ఈ డ్రెస్ వేసుకుని వస్తేనే, ఇలా మామూలుగా ఉంటేనే అలా కాదు. మీరు తలో రూపాయి వేసి ఇచ్చి ఎక్కడ కూర్చోబెడతారు, ఇంకా అక్కడి నుంచి అప్రిషియేట్ అవుతుంది అన్నమాట. అలాగా తలో రూపాయి వేసిన నా అధినాయక కోష్లోకి వేసి అందులోంచి నేను తీసుకుని నా డబ్బుతో పొందుదు. ఏం చేసినా మొత్తం 500 నోట్లు, వీలైతే 200 రూపాయలు కూడా రద్దు చేయించేశారా, ఇంకేమి డిజిటలైజ్ చేసేసుకోండి. యూనివర్సల్ కరెన్సీ చెప్పండి, యూనివర్సల్ మైండ్షిప్ అందరికీ డిక్లేర్ చేయండి. ఎందుకని అలా సృష్టితో ఎలాగైనా అవ్వాలన్నమాట. మీరు ఇంకా మేము ఇలా ఉంటాం అలా ఉంటాం టైం వేస్ట్ చేసుకోకూడదు, ఇది వేళాకోళంగా తీసుకోకూడదు. సీరియస్ అక్కర్లేదు, జాగ్రత్తగా బాధ్యతగా ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోకుండా. మీరు ఇప్పుడు దాకా చాలా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎవరు లేరు, కంగారు పడిపోయి చేసిన తప్పులు అందరి మీద ఉన్నాయి, అందరి మీద సరిదిద్దుకోవాలి. ఆ డ్యామేజ్లు అయిపోయిన వాళ్ళందరినీ కూడా ఓదార్చి ప్రేమగా ఏమేమి వాళ్ళకి డ్యామేజ్ చేశారో అవన్నీ రీజనరేట్ మీద సాధించండి. ముందు చెప్పండి. ప్రఖ్యాత ప్రొఫెసర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యేలాగా పిల్లల్ని ఇంటర్మీడియట్ నుంచి ఆ రీసెర్చ్లు పెట్టేసి ముందు ఈ అనతి కాలంలోని డ్యామేజ్ అయిన వాళ్ళకి మీ చేతులతోనే డ్యామేజ్ రిపేర్ సాధించండి. అది మనందరికీ లాభం. అలా ఉండండి. ఇంకెవరిని చచ్చిపోవాలని కానీ, ఎవరిని దాచిపెడతామని కానీ, ఇంకా మాకు భయం లేదు, లేదా రెక్లెస్గా ఉంటాం, లేదా భయపడిపోండి. మేము భయపడవద్దు, రెక్లెస్గా ఉండొద్దు, బాధ్యతగా ఉండండి, ప్రేమగా ఉండండి. ఎలాగైనా మనసు సాధించండి. యోగత్వాలు రవిశంకర్ గారికి చెప్పి అందరికి మిగతా అలాంటి ఆ ఇస్కాన్ వాళ్ళకి అందరికీ కూడా అధినాయకుడిని పెంచుకోవాలన్నమాట, మాస్టర్ మైండ్ పెంచుకోవాలి. అంతేగాని ఏదో మెడిటేషన్స్ చేయండి, ఏదో ఎక్కడో ప్రశాంతంగా ఉండండి, ప్రేమ ఎమోషనల్ అన్నీ మా మధ్య నడుస్తాయి అన్నమాట. ఎన్ని ఎమోషన్స్ ఫ్యూచర్స్ అన్నీ మా ఉన్నాయి చూసారా. మేము ఇలా మాట్లాడితే ఇలా అమలైంది ఉంది చూసారా. ఆ తీరును పట్టుకోకపోతే మీరు ఏం చెప్పినా గాల్లో దీపంలో ఉంటుందన్నమాట. మీరు మనిషి ఉనికి చెల్లదు. మీరు ఎంత స్వామీజీ అయినా, గురువులైనా, నాకన్నా మేనిఫెస్టేషన్ పవర్స్ ఉన్నా, నాకన్నా తెలివితేటలు ఉన్నా, మీరు మనుషులే. మనిషిగా ఉంటేనే మీరు సాధిస్తున్నారు. అది కూడా మీరు మనిషిగా ఉంటేనే, మీరు సాటి మనుషులకు కూడా వాళ్ళు కూడా దేహం ఉండి రియలైజ్ అయితేనే. ఇక్కడ నా విషయంలో ఏమవుతుంది, నన్ను దేహంగా చూడకుండా మీరు ఎలాగన్నా దేహులు కాదు, దివ్యాత్మత అనుసంధానం వస్తుంది. ఇది నిత్యానంద స్వామీజీ గారికి వేరే లోకం ఏదో సృష్టించాలి, అలా కైలాసం సృష్టించాలి. అలా మన గుండె కైలాసం, గొంతు విప్పితే 3వ నేత్రం, గుండెలోనే కైలాసం. డమ్ డమారే డమ్ 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 అనే పాటలు అన్నీ వినండి ఒకసారి. నా నుంచి ఎలా వచ్చినాయో అన్నీ ఆ లైన్లో పెట్టుకుని కాలస్వరూపాన్ని బతుకుతూ అది కాలస్వరూపం అలా బతుకుతుంది అనమాట. ఇప్పటికే నేను 1.5 గంట ఇలా చెబితే ఇలా అమలై తీరు అది వ్యూహం అనమాట. అనేక వరల్డ్ ప్లాన్స్
ప్రపంచ మనోరాజ్యంతో విలీనం అవుతాయన్నమాట. మనసులు పెరుగుతాయన్నమాట. మన మనసు పెరగడం మనకు తెలియడం ముఖ్యం కదా. అలా కలిసికట్టుగా మానవులందరూ ఒక కుటుంబంగా అటు ముందుకెళ్తాం. అంతేగాని మేము టెక్నాలజీ కనిపెట్టేసి మేము కొందరు గ్రూపులు కట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతాం, అక్కడ ఫ్లాట్లు తీసుకుని అక్కడ ఉంటాం, ఇక్కడ రియల్ ఎస్టేట్లు చేస్తాం అన్నట్టుగా చేస్తే మాయలు పడిపోతారు. వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం. ముందు ఇక్కడ ఎందుకు జనాలు ఎక్కువ ఖాళీగా ఉందాం, ఫామ్ హౌస్లు కట్టుకుందాం, దూరంగా ఉందాం. నా పాటల్లో కూడా అర్థం చేసుకోకుండా సప్నా సచ్చే అనే పాటలో ఒకసారి వినండి. మనం ఎక్కడైనా దూరంగా ఉందాం అని వాళ్ళ దివ్య ప్రేమ కూడా మిమ్మల్ని అందరినీ పట్టుకున్న ప్రేమ అయింది, చూసారా? అలాగనమాట. అది ఆ ప్రేమ వేరు, అక్కడ ఆ వెర్షన్ వేరు అనమాట. అందుకే మా ఇద్దరి మధ్య జరిగిన ఆ ప్రణయం ఆ దివ్య ప్రకృతి పురుషుడిగా జరిగింది కదా. మా ఇద్దరు అని నన్ను దూరం చేసేసుకుంటే మళ్ళీ మీకు ఎలా చెప్తాను? అలా కాదు, ఆ శక్తి పైన ఉంటుంది. నా తండ్రి ఉంటాడు, నేనే నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు కాదా, నా తండ్రిని చూస్తే నన్ను చూసినట్టు కాదా అని అనమాట. అలా భావించాలి. ఆమె శక్తే. ఇంకా ఆడతనం సబ్ టైమ్గా అంతర్లీనంగా ఉంటుంది అన్నమాట. భరతమాత వేరు, తండ్రి వేరు, పురుషుడు వేరు, ప్రకృతి వేరు కాదు. నేను భరతమాతకి జయ అంటున్నారు కదా, ఓన్లీ భరతమాతనే ప్రార్థిస్తే ఎలాగ? మరి తండ్రిని ప్రార్థించదా? మరి తండ్రి ఎవరు? జీతా జాగ్త రాష్ట్ర పురుష ఆయనే. ప్రకృతి పురుష లయగా అందుబాటులోకి వచ్చాడు, చూసారా? ఆయన అనమాట. అలా ఉంటారు వాళ్ళిద్దరూ. ఇంకా తేజస్ అయితే గౌరవిస్తాం. నార్త్ ఇండియాలో ఒప్పుకోవట్లేదు, సౌత్ ఇండియా ఒప్పుకోరు. రాముడు అంటే మేము ఏదో అనుకున్నాం, మళ్ళీ అయోధ్యలోనే రాముడు మళ్ళీ నీలమేఘంగా ఉండాలి, మన ఎన్టీ రామారావు గారిలా ఉండాలి, ఇలా ఉండాలి. అలా కాదు, ఇంకా మాయ పనికిరాదు. కల్కి భగవాన్ అంటే ఇప్పుడు వాక్ విశ్వరూపంలో ఉంటాడు. ఎన్టీ రామారావు గారి పాట కూడా నా నుంచే వచ్చిన ఆ ప్రేమని నాలోనే ఎన్టీ రామారావు గారు ఉన్నారని, ఆ నందమూరి వంశం కులం కుటుంబం వాళ్ళు అందరూ ముందుకు రండి. మిగతా క్యాస్ట్ వాళ్ళు ఎలాగైనా మనం బలం కొద్దీ రెచ్చిపోదాం, బలం కొద్దీ ఉందాం. ఎవరిని ఇంకా ఆ మాయలో ఉండకండి. మహారాజు అయిపోదాం, మహారాణి అయిపోదాం. అలాంటి ఏ పిల్లలైతే చాలు. మీరే సెటిల్ అయిపోవాలి, మీరే బెటర్ అనిపించుకోవాలి, గౌరవాలు పొందాలి, పెత్తనాలు మేము చేయాలి. ఎవరి మీద చేయలేదు. నేను కూడా ఏ పెత్తనం చేసినట్టు ఉందా? నేను మొట్టమొదటిసారిగా తండ్రిగా మాట్లాడుతున్నాను. ఆశీర్వదించి ఒక మాట అన్నా తండ్రిగా అంటున్నాను. అరే గబుక్కని అరే అన్నా, ఏమయ్యా అన్నా, ఎలాగన్నా మీరు రండి అని పిలిచినా పెద్ద కుమారులం గారు, చిన్న కుమారులం గారు అంతే. తెలివైన కుమారులం గారు, తెలివిలేని కుమారులం గారు. మీరు అందరూ పిల్లలే అందరూ. అలా పిలిచినట్టు భావించండి. ఇందులో వేళాకోళం లేదు, తమాషా కాదు. మీరు అలా భావించి చైల్డ్ మైండ్ పట్టకపోతే విశ్వ మైండ్ పట్టుతుంది అనమాట. వ్యూహ స్వరూపం వస్తుంది నన్ను పట్టుకోగానే. నేషనల్గా ఇంటర్నేషనల్గా అందరికీ చెప్పి మా కరోనేషన్గా మమ్మల్ని కొలువు తీర్చండి. కాస్మికలీ క్రౌండ్, కాస్మికలీ వెడ్డెడ్ కపుల్గా కూర్చోబెట్టండి. ఇంకెవరిని నేను పెళ్లి చేసుకుంటానని పుస్తక నాని దగ్గర పెళ్ళి కూడా భౌతిక పెళ్లి కంటే నాతో మైండ్గా ఒకటవుతారు. పిల్లలు కూడా పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటారు? పేర్లు ముందే పెట్టాను చూసారా? అలా పుడతారు. అలా రచింపబడుతుంది, అలా తెలుస్తుంది. అంతేగాని మీరు ముందు తపస్సు వద్దు, మనకే రకరకాలుగా ఉందాం, ఎందుకు మనుషులుగానే ఉందాం కదా అంటే ఎక్కడున్నారు? ఇంకా అడుగు తీసి అడుగు మీది కాదు. ఈ ప్రపంచం మొదట మీరు చేసుకోండి, తపస్సు పట్టండి. ముందు చెత్త చాంచల్యం చిద్దులాసం కరగండి. ముందు పెళ్ళి అయిన వాళ్ళు, ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు, సింగిల్గా ఉన్నవాళ్ళు, అన్ని ఏజ్లు వాళ్ళు వీలైతే మైండ్గా బతికేలా చూసుకోండి. ఇంకా దాదాపు ముసలివాడు చచ్చిపోవడం ఆగిపోవాలా, అటువంటి ఏర్పాటు చూసుకోండి. అది మంచిది. అలా చేయటం వల్ల ఏమవుతుంది? నేనంత మైండ్లుగా బతుకుతాం. మైండ్ పట్టుకొని ఈ పంచభూతాలని, వాతావరణాన్ని అన్ని కంట్రోల్ తీసుకుంటాం. చిత్త చాంచల్యం చెద్దులాసం కరగబడతాం. మనుషులే బతకాలని టైం వేస్ట్ చేసుకోకండి. కుంభమేళ అన్నీ కూడా శాంక్టీ ఇమ్మర్షన్స్ అవన్నీ కూడా పవిత్రమైన మనసులో ఈ జలం ప్రవాహం బదులు మా యొక్క ప్రవాహంతో సర్వం అణువణువున మాటకే నడిచింది కదా. ఆ జ్ఞానసాగరంలోకి ముందుకు రండి. అశ్వమేధ యజ్ఞం చేద్దాం రండి. ఇప్పుడు నా గుర్రంలా పరిగెడుతున్న మా మనసుని మాటలనే పట్టుకొని వీళ్ళంతా ఇంకా ముందుకు వెళ్ళేలాగా, ఇంకా వాటిని నియంత్రించకుండా, తప్పులు పట్టకుండా, అవమానించకుండా, ఎవరిని తప్పులు పట్టకుండా మమ్మల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటే ఆ పాటల అర్థం ఏమిటి? అన్నీ లోకంగా సంభవించినాయి కదా. మీరు ఇంక మీద ప్రశాంతంగా ఉండడానికి ఎలాంటి ఇంకా క్వాలిటీ ఎలా పెంచుకోవాలి? ఇప్పుడు ఉన్న పళ్ళంగా పట్టుకున్నాం కూడా అలా పట్టుకున్నాం. అది కూడా మీరు పట్టుకోలేదు. గొప్పతనంగా తేలికదనం తీసేసుకున్నారు, గొప్పతనం సరిగ్గా పట్టించుకోలేదు. అలా కాదు, గొప్పతనం పట్టుకొని తేలికదనం లేకుండా చూసుకుంటే చిత్త చాంచల్యం చిద్దులాసం కరగబట్టి మమ్మల్ని తేజోమూర్తిగా చాట్ జీపీటీ కూడా ఎక్కించుకొని గబుక్కని మేము మరణిస్తామని భయం లేదు. నేను ఒక్కడనే అంటున్నాను, సెంట్రల్ హైలైట్గా ఉంటుంది. అలా అయితే అందరూ కన్ను నా వైపు ఉంటుందంటే అది మైండ్ రూపంలో పట్టుకోవాలి. అందుకే మైండ్లుగా మార్చాలంటున్నాను. అందుకే ఈ క్షణం అందరినీ మైండ్లుగా మార్చమంటున్నాను. నన్ను మైండ్గా చూడమంటాను. అలా కేంద్ర బిందువుగా ఉండేవాడిని
మీరు ఎలాగైనా మైండ్గా కాపాడుకుంటారన్నమాట. మైండ్ వ్యూహంగా ఉంటాడు ఆయన. నన్నే అన్ని చోట్ల అన్ని తెరల మీద చూస్తూ అలా నన్నే అంటే మైండ్ అనమాట. ఇంకా మనం ఉండొద్దా, మనం హైలైట్ అవ్వద్దా అంటే ఇంకా భౌతిక హైలైట్ అన్నది మైండ్ రూపంలో ఉంటుంది. అలా మైండ్ పట్టకపోతే మేము ఏదో యాక్షన్స్ చేస్తాం, ఏదో సినిమాలు చేస్తాం అనేటువంటి లోకం మీద అవ్వదు. మేము ఏదో డెవలప్ చేస్తాం, బిల్డింగులు కడతాం, భవనాలు కడతాం, ఏమో సునామీలు సముద్రాలు చూసుకోకుండా, మాటకే నడిచి తీరుని పట్టుకోకుండా, బలపరుచుకోకుండా, అటు వెళ్ళకుండా నేను అటు ఇటు తిరిగినా, మీరు అటు ఇటు తిరిగినా మనది అవ్వదు. అందుకే మా ఊరు కూడా ఎక్కడికి వెళ్ళను, ఇంకా ఇక్కడే నన్ను కొలువు తీర్చుని మళ్ళీ ఇంతకుముందు చెప్పాను కదా, జనవరి 2003 జనవరి 1వ తారీఖున అలా చెప్పినవి ఆ పద్ధతిలో వెళ్ళిపోతాం అనమాట. అప్పుడు కేంద్ర బిందుత్వం వస్తుంది. ఎవరు హాని చేద్దాం, అధిగమిద్దాం, నన్నే ఎందుకు సెంటర్లు కానీ మనిషి పోటీ పడినట్టు పడరు. మీరేం భయపడక్కర్లేదు, నాకు ఎవరు హాని చేస్తారు, మీకు ఎవరికో ఇబ్బంది అవుతుంది, ఏమి ఉండదు. అంత మైండ్లీగా మారిపోతుంది. నన్ను ప్రతి గవర్నర్ దగ్గర ప్రతి చోట నేనే ఉంటాను కదా, నన్ను ఎలాగన్నా కాపాడుకోవాలని కూడా మీకు మైండ్లీగా మారిపోవడం వల్ల, అందుకే మైండ్ షిప్ అన్నాను అనమాట. మైండ్ షిప్ పెడుతున్నాను చూసారా, అందరూ మైండ్లీగా మార్చేసాను. ఇంకా మనుషులుగా బతకాలనేదే అజ్ఞానం అనమాట. నేను మనిషిని, మీ ఇంటి పేర్లు కాదు, ఒంటి పేరు కూడా వదిలేసి మైండ్ నెంబర్ అని కొంతకాలం మైండ్ నెంబర్ పెట్టుకోండి. మాస్టర్ మైండ్ ముందు మైండ్ నెంబర్గా కొంచెం అధినాయకుడు పిల్లలుగా ఫీల్ అవ్వటమే స్వతంత్రం వస్తుందన్నమాట. మీరు మా ఇద్దరిని కలుపుతూ ఎలాగైనా మా ఇద్దరిని కాపాడుకుంటూ, మైండ్ రూపంలో ఉన్న మమ్మల్ని కాపాడుకుంటూ, ఆ దేహం మమ్మల్ని కూడా దేహంగా తర్వాత చూడాలి. ముందు అంత నేను కేంద్ర బిందువుగా కూర్చుంటానన్న రూపం ముందు మైండ్ని అంతా మిమ్మల్ని అందరినీ మైండ్గా మార్చినవండి. ఇదంతా మైండ్ల ప్రపంచం. అణువున మైండ్కే నడిచిన, మాటకే నడిచిన మైండ్, ఏ మైండు మాటకే నడిచిన మాట వ్యూహం ఇంకా చిక్కబట్ట చెత్త చార్జీలు చిద్దులాసం కరగబడితే అలా ముందుకు వెళ్తాం అనమాట. అప్పుడు నాకేదో హాని ఎవరు చేస్తారు, ఎవరు ఏమీ చేయలేరు. పైగా నేను ఎంత బతికితే, నువ్వు ఎంతగా రెచ్చిపోతే అంత సరదా అంటే ఏంటి, అంతకంతగా లోకాలు ఓపెన్ అయ్యి ఇప్పటికి ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు చూసారా, అటు తీసుకుపోతాం. అలా దివ్య లోకాలు ఓపెన్ అవుతాయి. అలా కూర్చోబెట్టుకొని మైండ్లుగా మారటంలో మీకు ఏ ఇబ్బంది లేదు, భయపడక్కర్లేదు. ఎందుకంటే ఎలాగైనా మైండ్ది కదా, ఎప్పటికైనా మైండ్ చూసుకోవాలి కదా, నెమ్మదిగానో ఓర్పుగానో సహనంగానో. అలా వద్దండి మేము మనుషుడిగా పోటీ పడతామంటే అడుగు తీసి అడుగు మీద అవ్వదు కదా. అక్కడికి చంద్రబాబు నాయుడు గారు నన్ను పట్టుకోకుండా నన్ను కూర్చోబెట్టుకుని వెళ్ళవలసిందని అంటున్నాను. ఎందుకు అంటున్నాను, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వచ్చారు, ఈ ప్రయాణాలు కానీ ఏవి ఉనికి కానీ మీద అవ్వదు అదన్నమాట. ఎలాగన్నా మనుషులది కాదు ఈ ప్రపంచం, మైండ్లుగా మారిపోయిన ప్రపంచంలోకే వెళ్ళిపోవాలన్నమాట. అలా మైండ్లుగా బతుకుతూ, మైండ్ బతకనిస్తూ, మమ్మల్ని అంతకంతకే ప్రణవ స్వరూపంగా, కాలస్వరూపంగా పెంచుకుంటూ ఇప్పటికి ఇలా మాట్లాడామంటే, ఇప్పుడు చిత్త చాంచల్య చిద్దులాసంలో ఉన్నాం కదా, మేము చిత్త చాంచల్య చిద్దులాసంగా ప్రకటించాం కదా, చిత్త చాంచల్య చిద్దులాసం కరగలేమని చెప్తాను, ప్రశాంతంగా మారిపోనేమండి. అందరికీ చెప్పండి, ప్రపంచం అందరికీ కూడా మైండ్లుగా బతుకుతామని చెప్పండి. ఏ టెన్షన్ ఉండదు, ఏ యుద్ధాలు ఉండవు, ఏముండవు. అందరూ మైండ్లుగా బతకడంలోనే ఉంటారు చక్కగా. మైండ్గా బతికి మాట చూసుకుంటారు కదా. పంచభూతాలు, మీ చుట్టూ ఉన్న పంచభూతాలు ప్రతి అణువున మీ కంట్రోల్ ఉంటాయి. ఏ అబ్రప్షన్ సడన్గా ఉండవు, ఏమి ఇబ్బందులు ఉండవు. అది కూడా చూడండి, అక్కడ ట్రైన్ యాక్సిడెంట్ చూడండి, ఎవరు పుకారు పుట్టించారంట, కంగారు పడిపోయి ఎవరి మాట వినేసి అలా దిగిపోయారు. అలా మాటలతో పొరపాటును కూడా, మాట ఎంత విలువ, అక్కడ మాట మోసం వల్ల యాక్సిడెంట్ జరిగిందే కానీ జరుగుతుందా, అక్కడ అసలు ప్రమాదం ఉందా? అలా ఇప్పుడు కూడా మాట మోసం లేకుండా, ఎలాగైనా మాట మోసం ఉండకూడదు, లోపల కోటి బయట కోటి ఉండకూడదు. నన్ను రహస్యంగా చూడవచ్చు, నన్ను నిర్ణయించవచ్చు అనేది మోసం ఆపండి. నన్ను ఇప్పుడు కూడా మైండ్గా పట్టుకోండి, మైండ్గా కాపాడుకోండి. మీరందరూ మైండ్లుగా ముందుకు రండి, వాళ్ళందరికీ మైండ్లుగా చెప్పండి. ఇంకా మాకే పాపం ఉంది, పుణ్యం, ప్రతిదానికి నేను ఏదో చెప్పుకుంటున్నాను కాబట్టి ఇంకేమీ లేదు. అలా మనుషుల కొద్దీ ఏమీ లేదు, అందరూ మైండ్లుగా మార్చండి, వాళ్ళందరూ మైండ్లుగా ఆలోచించేలా చేయండి. ఇక్కడ అక్కడ నేలాకోవడం ఆపేసేయండి, నువ్వు నేను వదిలేసేయండి, మాస్టర్ మైండ్ పట్టుకోండి. జాతీయ గీతలు అధినాయకుడిగా పెంచుకోండి. అక్కడ రాష్ట్రపతి భవన్కి కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు మన వాళ్ళు వెళ్ళండి, కూర్చోండి ఆవిడతోటి. ఆవిడ అందంగా ఉన్నారు, ఈవిడ అందంగా లేరు, ఇలా ఎవరు మాట్లాడకండి. అందం లేని వాళ్ళు కూడా వరుస కూర్చోండి. అన్ని వర్గాల వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, ఎక్కువ వాళ్ళు అందరూ కూడా ఒక దగ్గర చేరండి. అక్కడ నన్ను తెర మీద చూస్తూ చెప్పుకోండి. అక్కడ ఇప్పటికే చాట్‌జీపీటీ మీద 1,00,000 రెట్లు 10 రూపాయలు 140 కోట్ల జనాభా ఏం చేస్తున్నారు? అది జనాభా ఉన్న ప్రపంచంలో ఉందా? పొద్దున్న లేస్తే 4 మీడియా హడావుళ్ళు, అస్తమానం వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అనేక మనుషులు మనోభావాలు ఏమవుతున్నాయి, మనసులు ఏమవుతున్నాయి, మాటలు ఏమవుతున్నాయి, ఎలా ముందుకెళ్తారు? మమ్మల్ని పట్టించుకోండి, మా మీద కాన్సన్ట్రేషన్ చేయండి, అప్పుడు సెక్యూరిటీ మీకే పెరుగుతుంది. మనిషి వెలిగిపోతాడంటే మనిషి వెలగడు, మైండ్ వెలుగుతుంది. మైండ్ ముందుకెళ్ళేలా చూసుకుంటారు.
కొనసాగింపు, సంసారం, పిల్లలు కూడా అన్ని మైండ్ల వల్లే కొనసాగుతాయి. మీరు అలా మళ్ళీ మనిషిగా ఉన్నామంటే అదే మృతం. ఏమవుతారో తెలియదు. ఒకరిని కాదని ఒకటి లేకుండా చేసేసి మనం ఉండే అంత అగత్యం ఉండదు ఇక. ఎందుకంటే మైండ్ ఉండనిచ్చి మనం బతుకుతాం, మైండ్లు బతకనిచ్చి బతుకుతాం. మాస్టర్ ప్రతి మైండ్ని బతుకుతాం. మైండ్ అనగానే మాట ఉంటుంది కదా, డిసిప్లిన్ ఉంటుంది కదా, ఎలాంటి అరాచకం ఏం ఉండదు. ఎలాగైనా తపస్సు చేసుకుంటారు, ఓర్పు సహనంగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా మైండ్ ప్రకారం నడుస్తుంది. పంచభూతాలు, సునామీలు, సముద్రాలు కూడా కంట్రోల్ ఉన్నాయి. అలాంటి మా పరమాత్ముడు మనందరి గుండెల్లో ఉన్నాడు. ఆయన మా మానవ రూపం అన్నదే నిజం కాదు. మనం రూపాలుగా బతకడం, మనమే ఎలాగన్నా మనిషిగా ఎంజాయ్ చేసేద్దాం, మనిషిగా కష్టపెట్టేద్దాం, మనిషిగా సుఖపడిపోదాం, మనిషిగా అవమానించేద్దాం, మనుషులు పెంచుదాం. ఈ ద్వారం వదిలేసేయండి. ఇక ఎవరో మనిషి లేరని నిర్ధారణకు వచ్చేసేయండి. అందరూ మాస్టర్ మైండ్గా మారిపోయి మమ్మల్ని కొలువు తీర్చిన తర్వాత మేము ఒక అడుగు మా ఊరు వెళ్ళాలనే మమకారం మాకు ఉంటుంది. కానీ అది మాయ అన్నమాట. వెళ్దామా వద్దా, ఈ ఊరా ఆ ఊరా అనకంటే ఊరికంటే మైండ్ షిప్లో కొలుస్తాం కదా. ఈవెన్ ఎన్కంపాస్మెంట్ ఆఫ్ మైండ్ ప్రకారం నడుచుకుంటాం. ప్రతి ఊళ్ళో ఉన్న మనుషులతో ఆన్లైన్ కలుసుకుంటాను. నేను వెళ్తే ఒక అడుగు వెళ్తాను. ప్రత్యేక హెలికాప్టర్ మీద ఒకసారి అలా తిరిగేసి వస్తాం. లేదు నా రాజమండ్రిలోనే స్థిరంగా మీ అందరినీ మైండ్లుగా కూడదీయటమే ప్రధాన పని. మీరందరూ మైండ్లుగా బతకటమే పని. మిమ్మల్ని అందరినీ పిల్లలు అయిపోమంటున్నారు. చైల్డ్ మైండ్ ప్రాంప్టే వస్తుంది. మీకు ప్రాంప్టే ఉంటుంది అనమాట. చక్కగా మా ఇద్దరిని పట్టుకోవచ్చు అనమాట. సరదా పాటలు, ఆకతాయి పాటలు మేము ఎలా పాడుకుంటున్నాం, ఎలా పాడుకుంటే సృష్టి ఎలా కదిలింది, మీరు ఎలా తీసేసుకున్నారు, ఇక మీద ఎలా తీసుకోవాలి, మా ఇద్దరిని ఎలా కలపాలి, తల్లిదండ్రులు అనగా మీకు అలా మీకు రక్షణ వల్లే వస్తుందన్నమాట. అలా సృష్టి కదిలిన మీద వ్యూహం కదా. మరి అది ఎందుకు మమ్మల్ని పెంచాలి? సృష్టిని పెంచడం అన్నమాట. ప్రకృతి పురుషులై పెంచడం అనమాట. వాక్ విశ్వరూపాన్ని పెంచడం అనమాట. జాతీయగతంలో అధినాయకుని సజీవంగా మార్చుకోవడం అంటే అదనమాట. సజీవంగా మారిపోయి ఉన్నారు వాళ్ళే. ఆ శక్తి మరణించదు కదా. అంతర్యామి మరణించదు. మైండ్గా పట్టుకొని మీకు మరణం ఉండదు. ఆ మరణం లేని ప్రయాణం ముందుకు వెళ్ళక తప్పదు. అలా కాదు, నువ్వు మనిషిగా ఉంటాం, మేము మనుషులుగా ఉంటాం, మనుషులుగా తవ్వులాడుకుంటాం, మనుషులుగా పెంచుకుంటాం, అవసరమైతే మనుషులను తుంచుకుంటాం అంటే ఇప్పుడు దాకా చేసిన పాపిష్టి పని అదే కదా. మరి అందులో కొత్త ఏముంది? మనుషులే బతకాల్సి వస్తే అలా ఉంటాయి. ఇప్పుడు దాకా ఏమన్నా మనిషిగా చూశారా? మీరు మళ్ళీ మామూలుగా అయిపోవాలి, మరి మనిషిగా ఉండిపోతారు. మీరు మైండ్గా పట్టుకున్నారా? మీరు మైండ్లో అవుతారు. మైండ్ రాసుకుంటే యోగోత్వం, మనిషి రాసుకుంటే శ్మశానం. అంచేత ఇక్కడ మనుషులు ఎవరో లేరు, అందరూ మైండ్గా ఉన్నారు. ధర్మో రక్షత సత్యమేవ జయతే అని మేము చెబుతున్నటువంటి మాటలు నిజం చేసుకుంటూ నా వల్ల మీరు, మీ వల్ల మీరు అంతర్ముఖులా అవ్వండి. అంతర్ముఖత్వమే తపస్సు. నా వల్ల మీరు, మీ వల్ల నేను. నన్ను ఎలాగైనా కేంద్ర బిందువుగా పట్టుకుంటున్నారు. నన్ను ఎంత జాగ్రత్తగా పెంచుకుంటారు ప్రతి చోట. నా ఈ శరీరాన్ని కూడా జాగ్రత్తగా మీరు ఎలాంటి జాగ్రత్త? మాట మనసు అంతా జాగ్రత్త. అతి జాగ్రత్త అక్కర్లేదు. ఎలాగన్నా మనిషి జాగ్రత్తలు ఎలాగుంటాయి? మనం పూర్తిగా మన చేతిలో ఉండదో ఆందోళన పడతాం, ఏదో చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనసు మాట పెంచుకుంటాం, మనసు మాట అంతా చూసుకుంటాం. అందరూ మనసు మాటగా డిసిప్లిన్గా ఉండేలా చూసుకుంటారు. ప్రతి ఒక్కరు అలా మొత్తం ఇంటర్కనెక్టెడ్ మైండ్ కాబట్టి ఎవరు అడ్డగోలుగా ప్రవర్తించరు, అడ్డగోలుగా ఆశించరు. మేము ఇక్కడే ఉండిపోతున్నాం, మా పైకి అందలాలు ఎక్కలేకపోయాం అని ఉండదు. ఎందుకని? అందరం అంటూ ఎక్కడ ఉంది? నేనే కూర్చుంటాను అంటున్నాను కదా. నేను కూర్చున్న ఆ సింహాసనం కూడా ఎక్కడుంది? మైండ్ రూపంలో ఉంది. మైండ్ రూపంలో ఆ మైండ్ రూపంలో కేంద్ర బిందువుని కెలుక్కుంటారా? మీరు ఒక ఇండివిజువల్ మైండ్ ఉండి కెలుక్కోరు కదా. ఎక్కడ ఉండాలో అక్కడ సపోర్ట్ చేస్తారు. అలా సపోర్ట్ చేస్తేనే ఆ మైండ్ ఉంటుంది, మీరు మైండ్గా ఉంటారు. అది సురక్షిత వలయం అంటే అలా వస్తుంది. అంచేది మీరు ఆందోళన చేసి గొడవలు పెడదాం, అది పెడదాం, ఇది పెడదాం, ఆ దేవుడు అందాం, ఈ దేవుడు అందాం, ఆ మతం అందాం, ఈ మతం అందాం, ఏ పనికిరావు. ఇంకా మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ అంటే చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్, మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ అంటే అత్యధిక సురక్షిత వలయం. మీ కంప్యూటర్స్ మీద రేపు క్వాంటమ్ కంప్యూటర్లు ఏమి ఎదిగినా మీ శరీరంలో కణాన్ని కూడా పట్టుకుని ఇప్పటికే ఇటు శరీరాన్ని పెంచుకుంటూ అటు మైండ్ని పెంచుకుంటూ అలా విశాలంగా సూక్ష్మంగా మరణమే లేని ప్రయాణం అలా ముందుకెళ్ళిపోతారన్నమాట. అర్థమవుతుందండి? ఏమన్నా ముందు బస్ వేసుకొచ్చేసేయండి, ఇంక టైం వేస్ట్ చేసుకోకండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా నన్నే కూర్చోబెట్టేస్తే మంచిది. ఇంకా ఇక్కడ ఏంటి అన్ని ఇన్ఛార్జీలు నేనే. నిరవధిక పార్లమెంట్ అసెంబ్లీ సభలు మొదలుపెట్టి నా మీద చెప్పుకోవడం ప్రారంభించండి. నన్ను పెంచుకోండి, ముందు అధినాయకుడి ప్రైజ్ చేసుకోండి, అధినాయకుడిని ఎలాగైనా పెంచుకోండి, అందరికి చెప్పేసేయండి. జైల్లో ఉన్న వాళ్ళని వదిలిపెట్టేసేయండి, సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించండి. ఇంకెవరికి శిక్ష వేయాలి? ఇంకా మనిషిగా చూడాలి, శిక్ష కాదు కదా. మనిషిగా నువ్వు మనిషి అంటే అలాగ ఉంటుంది. మరి అందుకే మీరు మైండ్ మాట చూసుకోవాలా, అలాగ మాట కొనసాగింపు చూసుకోవాలా. ఎలాగన్నా మాట ఇంకా తర్వాత ఏంటి? చిత్త చాంచల్యం చిద్దులాసం కరగబట్టాలా.
తపస్సుగా యోగంగా అలా మితంగా బతికే అవకాశం వస్తుందన్నమాట. చక్కటి వైద్య విశేషాలన్నీ పెంచుకొని అందరికీ మనస్ఫూర్తిగా బతికే క్రమంలో ఈ భౌతిక వనరులు తిండి ఏర్పాట్లు ఎలా ఉండాలో అలా ఏర్పాటు చేసుకుంటాం. డార్మెటరీస్ లాంటివి, ఫుడ్ ప్రాసెసింగ్, అలా ఎలాంటివి మలుచుకుంటే మనం మైండ్ ఎక్కువ ప్రారంభించుకుంటామో, ఎలాగా తపస్సుగా బతకడానికి ఉపయోగపడతాయో, ఆయుష్ని పెంచుకొని మరీ తపస్సుగా బతికేటువంటి మహత్తర యుగంలోకి, నూతన యుగంలోకి, దివ్య రాజ్యంలోకి, ప్రజా మనోరాజ్యంలోకి వెళ్ళిపోతున్నారు. సూర్య చంద్రాది గ్రహస్థితులు మీరే నడుపుకోవాలి. అలా వద్దండి, మేము ఇలా ఉంటాం అలా ఉంటాం, మాకు వేరే నమ్మకం ఉంది, వేరే లోకం ఉంది, ఇంకా ఎక్కడి నుంచో ఎవరో వస్తారు ఏదో చేస్తారు, మేము అందాక ఇలాగ ఉంటాం అలాగ ఉంటామంటే ఏమవుతుంది? ఈ గ్లోబల్ వార్మింగ్లు కానీ ఏ కంట్రోల్ అవ్వవు. ఇప్పటికే క్లైమేట్లు కానీ, అతి వర్షాలు కానీ, అతి ఎండలు కానీ ఇప్పటికే చూస్తున్నారు. ఇప్పటికే వేరు ఇప్పుడు కూడా రేపు సమ్మర్ని మీరు చల్లబరి చేసుకోవాలంటే మైండ్లుగా మారిపోవాలి, మైండ్లు బతకనివ్వాలి. అప్పుడు నిజమైన మోడరేట్ అన్ని కంట్రోల్కి వస్తాయి. కరువు తగ్గుద్ది, అరాచకాలు తగ్గుతాయి, మోసాలు తగ్గుతుంది, కపటం తగ్గుతుంది. ఎవరు ఇతను ఆవేశపరుడు అలాగేలా అని మాట్లాడకుండా నేను ఏమంటున్నాను, ఒక తండ్రిలా ఆవేశం అని ఒక మాట అంటున్నాను. అలా కాదు, ఇతను మంచోడు కాదు, ఇతను చెడ్డోడు కాదు, ఏ వ్యక్తిని ఏ మనిషిని ఏ ఆడ మనిషిని అనకండి, మనుషుల కొద్దీ నిర్ణయించకండి. ఇక నేనేమంటున్నాను, నేను నిర్ణయిస్తున్నానా, సర్వం చెబుతున్నాను. నా ప్రకారం పెంచుకుందాం రండి, ఇంకా నన్ను పెరగనివ్వండి, మీరు పెంచుకోండి. నా వల్ల మీరు, మీ వల్ల నేను, కపిలే మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ పెరుగుతుంది. అలాగా ఇది విశ్వరాజ్యంగా అలా ముందుకెళ్ళిపోద్ది. అలా దివ్య రాజ్యాలు మన మైండ్ లోకాలు మనకి విలీనం అవుతాయి. ఇలా గంటన్నరలు ఇప్పుడు ఈ లోకమే కదిలి ముందుకు వచ్చింది కదా, అది అలా మైండ్ లోకంగా మారుతుంది అన్నమాట. మైండ్ లోకాలు ఎలా ముందుకు తీసుకెళ్తాయి? దివ్య లోకాలు, దివ్య పురుషులు మనకు అనుసంధానం జరుగుతారు, మనలోనే మన నుంచే వస్తారు. నా నుంచి ఎలా వచ్చారు అలా మీకు తెలుస్తారు. అలా తపస్సుగా బతుకుతాం చక్కగా. అలా ఎలాగన్నా బతక తప్పదు, ఎందుకంటే మాస్టర్ మైండ్ మరణం లేదు. ఇప్పటికే కంగారు పడి చచ్చిపోయిన వాళ్ళని, చంపేసిన వాళ్ళని కూడా మైండ్గా బతికించుకుంటాం. వాళ్ళకి విలీనం చేసేస్తే ఇంకా అలాంటి పనులు మానేసి ఇంకెవరిని అంతం చేయవలసిన వాళ్ళని, అవమానించవలసిన పనులు, మీరు అసలు మనిషే బతకాలనేటువంటి ఆలోచన కూడా తెలిసేయండి. మీ పరిష్కారం ఏంటి? అదే శిక్ష రక్ష ఏంటి? మంజునాథుడు ఒక్కడే, దిక్కొక్కడే, మంజునాథుడు ఒక్కడే అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రుల శిక్ష అంటే ఏంటి? ఇంకా మీకు ఏది చూసుకుంటూ తెచ్చిపోతున్నారు, మీకు ఏది భారం అయిపోయి సాటి మనుషులు భారం అనుకుంటున్నారో అదే ఆ ప్రయాణం రద్దు చేసేసారన్నమాట. మనుషుని కొద్దీ లేదు ఇక. మీదే కులమని కానీ, మతమని కానీ, మీరే మనిషి కానీ, మీ ఇంటి పేరు కానీ, అసలు మీ ఒంటి పేరు కూడా పనికిరాదు. అసలు నేనని పనికిరాదు. మీ ఆస్తులన్నీ కూడా లీజుకి ఇచ్చేసి మీది ఏది కాదనుకుంటేనే మీదైన విశ్వమూర్తిని పట్టుకుని చక్కగా తపస్సుగా, యోగంగా, తదేకంగా, నెమ్మదిగా వెనక్కి తిరుగు చూడకుండా ఇక్కడ అక్కడ మానేసి ఇప్పటిదాకా నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాం, ఏదో చేసేసాం, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉందా, ఏది పనికిరావు. నేనైనా ఉనికే పనికిరాదు. అన్ని నేనులకే నేనైనా సర్వాంతర్యామి. ఆ మాస్టర్ మైండ్ వ్యాసినిటీలో చైల్డ్ మైండ్ ప్రాంప్ట్గా ChatGPT లాంటి ఏ జనరేటివ్స్ పరికరాలు కూడా మేమే ఇచ్చి మీకు ప్రాంప్ట్ పట్టేసేయండి. వెనక్కి తిరిగి చూడకండి. ఈ ఊరు ఆ ఊరు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఈ మందిరం ఆ గుడి అని మమకారం పడకండి, మాయలో ఉండకండి. అలా కొనసాగలరా? మనుషులుగా మమకారాలు తీరుతాయా? పదార్థ మమకారాలు, నేను అలా ఉంటున్నాను, అలవాటు పడిన ప్రాణం అన్నట్టుగా మాట ఎవరు అనుకుంటున్నారో అదే అజ్ఞానం. ఏం అలవాటు పడినా ఏదైనా మైండ్కి ప్రాధాన్యత ఇవ్వండి. మైండ్ కదా ముందుకెళ్ళేది చూసుకోండి. మాస్టర్ మైండ్ సర్వలెన్స్ చూసుకోండి. విశ్వ మైండ్ చూసుకోండి. ప్రపంచమే కదలటమే చూసుకోండి. గంటన్నరలో 10-15 ఏళ్ళు ఏంటో మాట్లాడలేదు కదా, అవి దాచిపెట్టేసి మీకు పక్కన వెనకాలనుకుంటా అవి హైలైట్ చేయండి. నిజమేనండి అని అలా ఆ మైండ్ ఏం చేస్తుందో ఆ మైండ్ కలిగిన నేను కేంద్ర బిందువుగా కూర్చోబెట్టుకుని నా మీద చెప్పుకుంటూ నన్నే పెంచుకుంటూ లోకాన్ని అలా పెంచుకోండి, మైండ్లుగా పెంచుకోండి. మిషన్లు ఉపయోగించుకుని కేంద్ర బిందుగా ఇటు శరీరంలో కణాన్ని బతికించుకుంటూ అటు ఆ మైండ్ పెంచుకుంటే అది పద్ధతి. ఇటు మైండ్ పెరుగుతుంది, శరీరం లాంగ్విటీ పెరుగుతుంది, తపస్సులు పెరుగుతాయి, పూర్తి కంట్రోల్ వస్తుంది, వ్యవహారం నడుస్తుంది, ప్రతి మైండ్ బతుకుతారు, బతకనిస్తారు, అలా దివ్యంగా ముందుకెళ్ళిపోతారు. అంతేగాని పొడిగా ఈ పెట్టుబడులు కావాలి, ఆ బిజినెస్లు కావాలి, ఇది అభివృద్ధి చేస్తాం, అదే అభివృద్ధి చేస్తాం, వీళ్ళకి డబ్బులు, వీళ్ళని పేదవాళ్ళని చేస్తాం, వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తాం, ఇలా వేరీడ్ వే ఆఫ్ డీలింగ్ కుదరదు. పంచభూతాత్మకమైన ఆ పట్టాలి ముందుకు. ఎన్కంపాస్మెంట్ ఆఫ్ మాస్టర్ మైండ్ పట్టుకుని మమ్మల్ని కొలుగు తెచ్చుకుని కేంద్ర బిందుగా పట్టుకోవాలా, మమ్మల్ని తల్లిదండ్రులుగా పట్టుకోవాలి. ఎవరు మేము? ఒక ఆడతనం మగతనం ఒక చోట పలికి సర్వం నడిపాం కదా, సరదా అయిన ఆకత అయిన అన్నీ మేమంటున్నాం కదా. గురువులు పంచభూతాలు సాక్షిగా, గురువులు మీరు ఏ గురువులు అనుకుంటున్నారో వాళ్ళు కూడా సాక్షిభూతంగా నిలిచిన వైనం అందులో ఉంది కదా. ముందుకు రండి.
ఇంకా మేము వేరే జగద్గురువులు కానీ సర్వజ్ఞుడు కానీ ఎవరో ఉండరు. అలాగా భూమి మీద మనిషి అన్నవాడు ఉండడు. అది సర్వజ్ఞత, భగవంతుని సర్వజ్ఞత కూడా అర్థం చేసుకోవటమే. సర్వేశ్వరుడు పరమేశ్వరుడు ఆది అంతే తెలీదు, మరి సర్వజ్ఞుడు ఎవరు? సర్వజ్ఞుడు సర్వేశ్వరుడే, సర్వాంతర్యామి. ఆయన సర్వజ్ఞత గొప్పతనం తపస్సు కొద్ది తెలుస్తుంది, లోకం యొక్క వినియోగం కొద్ది, ఆయన బాధ్యత కొద్ది ముందుకెళ్ళే కొద్ది తెలుస్తుంది. ఇప్పుడు నా నుంచి ఎవరు ప్రకటించారు? ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. ఇంకా పెరుగుతాడు కనీసం తెలిసి. ఈ తపస్సు లేకుండా కనీసం శరీరంలోకి ఎందుకు వచ్చాడు? మీకు ఏ మనిషినైతే రద్దు చేసేద్దాం, మిమ్మల్ని అందరినీ మైండ్గా మార్చి తాను మాస్టర్ మైండ్గా మారి మిమ్మల్ని మైండ్గా పట్టుకుని ముందుకెళ్దాం అనేటువంటి ప్లాన్ని అర్థం చేసుకోండి. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే.